టోక్యోలో సీరియల్ కిల్లర్ను తాజాగా ఉరికంబమెక్కించారు. 2017లో తన అపార్ట్మెంట్లోని 9 మందిని తకహీరో షిరైషి అనే వ్యక్తి కర్కశంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. దాంతో నాటి నుంచి అతడు ట్విట్టర్ కిల్లర్గా వైరల్ అయ్యాడు. తాజాగా అతనికి మరణశిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. 2017లో టోక్యోలోని ఓ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో 8 మంది మహిళలు, ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఫ్లాట్కు చెందిన తకహీరో షిరైషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ హత్యలకు సంబంధించి భయానక విషయాలు వెలుగులోకొచ్చాయి. తాను చంపిన 9 మంది సోషల్ మీడియాలో వారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు వివిధ సందర్భాలలో పోస్టులు పెట్టడాన్ని గమనించానని నిందితుడు తెలిపాడు. ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా తాను బాధితులను సంప్రదించి వారు చనిపోవడానికి సహాయం చేశానని చెప్పడంతో అధికారులు షాక్ తిన్నారు. వారు చనిపోవాలని అనుకున్నందుకే తాను 8 మంది మహిళలు సహా ఓ వ్యక్తిని హతమార్చినట్లు తెలిపాడు. అయితే నిందితుడు 8 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారిని హతమార్చినట్లు దర్యాప్తులో తెలిసింది. మృతుల్లో టీనేజర్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హత్య చేసిన తర్వాత షిరైషి వారి శరీరాలను ముక్కలుగా నరికి బాక్సుల్లో పేర్చిపెట్టినట్లు కూడా తెలిపారు. కేసు దర్యాప్తు తర్వాత 2020లో షిరైషికి అక్కడి అధికారులు మరణశిక్ష విధించారు. జపాన్లో విధిస్తున్న మరణశిక్షలను రద్దు చేయాలని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో 3 ఏళ్లుగా ఉరిశిక్షలు విధించడాన్ని అక్కడి అధికారులు నిలిపివేశారు. 3 ఏళ్ల తర్వాత తాజాగా టోక్యో డిటెన్షన్ హౌస్లో షిరైషిని ఉరి తీసినట్లు అధికారులు తెలిపారు. అతడి ఉరిశిక్ష అమలు చేసే వరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపారు.